వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనము ఫటాఫట్ చటాచట్ అనే కథను వినబోతున్నాం. బుద్ధిహీనులైన శిష్యుల్ని ప్రయోజకుల్ని చేయాలంటే వాళ్ళకి ముందుగా లోకజ్ఞానం నేర్పాలని నిశ్చయించుకున్నారు పరమానందయ్య గారు. వారు ఎంచుకున్న విద్యలలో వాళ్లకు ఏమాత్రం ప్రవేశం ఉందో పరీక్షించి వాళ్ళ తెలివితేటల్ని బట్టి విద్యాబోధన చేయాలని భావించారు పరమానందయ్య గారు. ఆ రోజు పొద్దుటే అందరినీ సమావేశపరిచాక, ఒరే గురుడు, నీకు కవిత్వం అంటే ఇష్టం కనుక అది నేర్చుకుంటానన్నావు. నీకు కవిత్వంలో మెళకువలు నేర్పాలంటే అసలు నీకు ఏం వచ్చో పరీక్షించాలి కదా. ఏది ఇల్లు గురువు గురించి కవిత చెప్పు విందాం అన్నారు. గురుడు లేచి నించొని, ఓ మనదంతా ఫటాఫట్ చటాచట్ గురువుగారు, వినండి మరి అని ఒకసారి గొంతు సవరించుకొని, గడపలన్నింటిలోన ఏ గడప మేలు, మహాలక్ష్మి నర్తించు మా గడప మేలు, అరుగులన్నింటిలోన ఏ అరుగు మేలు, అతిథులందరూ చేరు మా అరుగు మేలు, వీధులన్నింటిలోన ఏ వీధి మేలు, కొట్లాటలే లేని మా వీధి మేలు, ఊరులన్నింటిలోన ఏ ఊరు మేలు, సిరి సంపదలు కలుగు మా ఊరు మేలు, గురువులందరిలోన ఏ గురువు మేలు, వేదసారము తెలుపు మా గురువు మేలు అంటూ కవితా రాగాలు తీశాడు. అందరూ చప్పట్లు కొట్టారు. గురుడు సిగ్గుపడుతూ, అట్లా గోల చేయకుండర్రా, చెల్లమ్మ కళ్యాణి కునిరాగాలు తీస్తుంటే విన్నా, ఇప్పుడు అప్పచెప్పేశా అన్నాడు. పరమానందయ్య గారు నవ్వి, ఓరి నీ తెలివి చట్టుబండలు కాను, ఇదా నీ తెలివి అన్నారు. ఆది చప్పున లేచి నిలబడి, వీడికన్నా తెలివైన కవి ఎవడున్నాడండి అన్నాడు. మరుక్షణం పక్క ఇంటి బ్రహ్మానందయ్య గారు తన ఏకైక శిష్యుడు బావమరిది వైపు కనుసైగ చేస్తూ, ఏరా అప్పిగా, కవిత చెప్పడం నీకు వెన్నతో పెట్టిన విద్య అని కూస్తూ ఉంటావుగా, ఏది ఒక ఆసు కవిత విసురు, వినేవాళ్ల చెవులు చిల్లులు పడిపోవాలి సుమా అన్నాడు బిగ్గరగా. ఓ అంటూ అప్పన్న గాడిదలా గొంతు సవరించుకుని, పొట్టేలును కన్న తల్లి గొర్రె గొర్రె అని మొదలుపెట్టాడు. బ్రహ్మానందయ్య ఉలిక్కిపడి, ఏమిట్రా పొట్టేలు తల్లి గొర్రె అని అడుగుతూ ఉంటే, ఎహే మధ్యలో అడ్డురాకండి అని కసురుకొని అప్పన్న తన కవిత్వాన్ని కొనసాగించాడు. పొట్టేలుని కన్న తల్లి గొర్రె గొర్రె, దున్నపోతుని కన్న తల్లి బర్రె బర్రె, ఉమ్మెత్తకాయ తింటే వెర్రే వెర్రే, మిరపకాయ తింటే చుర్రే చుర్రే, బట్ట మీది కాకిరెట్ట కర్రే కర్రే, బురదలో కాలేస్తే పుర్రే పుర్రే, ముందు పళ్ళూడితే తొర్రే తొర్రే, తొర్రి నోట్లో అరటిపండు హుర్రే హుర్రే, అక్క దెబ్బకి బావ తుర్రే తుర్రే అంటూ దీర్ఘాలు తీశాడు అప్పన్న. బ్రహ్మానందయ్యకి ఒళ్ళు మండిపోయి, ఓరి నీ మొహం మండా, ఇదా నువ్వు నేర్చిన కవిత్వం ఏమిటి? అక్క దెబ్బకి బావ తుర్రు తుర్రా వెధవాయ, పక్కింటి వాళ్ళని చూసి నొచ్చుకోవడం చేతగాని చవట, ఎవడ్రా ఎవడు నీకు ఈ కవిత నేర్పింది అని అరిచాడు. మరుక్షణం ఆయన చెవి దగ్గర హిహిహి అంటూ ఆడగొంతు వెకిలిగా నవ్వు గుసగుసగా వినిపించింది. బ్రహ్మానందయ్య గారు బిక్క చచ్చిపోయారు. అప్పన్న వైపు అనుమానంగా చూశారు. అప్పన్న మన్ను తిన్న పాములా బెదురుచూపులు చూస్తూ రాతి బొమ్మలా నిలబడి ఉన్నాడు. అతడి పక్కన మరెవ్వరూ లేరు. పైగా నవ్విన గొంతు ఖచ్చితంగా వాడిది కాదు, అది ఆడగొంతు. ఎవరా ఆడది? కంటికి కనిపించకుండా ఎందుకు దోపూచులాడుతోంది? ఆ అనుమానం కలగగానే భయంతో ఒక్కసారి కూలబడ్డాడు బ్రహ్మానందయ్య. పక్కింట్లో ఏం జరిగిందో తెలియని పరమానందయ్య గారు తన శిష్యుల వైపు కోపంగా చూస్తూ, ఒరే విద్యార్థికి అహంకారం పనికిరాదు, తనను మించిన వారు ఎవరూ లేరనే గర్వం తగదు. కళ్యాణి పాడింది కవిత కాదు, అది పిల్లల ఆటల్లో ఒక పాట. కవి కావాలనుకునేవాడికి లోకజ్ఞానం ఉండాలి. కవిత్వం చెప్పాలంటే లోకరీతులు తెలియాలి. మీరు మందమదులు అనే ఇప్పటి వరకు అనుకున్నాం. విద్యాగంధం ఏమాత్రం తెలియని వాళ్ళని ఇప్పుడే అర్థమైంది. మీకు ఓనమాలు గుణింతాలతో సహా నేర్పించాలి. ఈ స్థితిలో మీకు తగిన గురువు కళ్యాణే అని చెప్పి, కళ్యాణి అమ్మ కళ్యాణి అని బిగ్గరగా అరిచారు పరమానందయ్య గారు. కళ్యాణి ఇంట్లో నుంచి బయటికి వచ్చి, పిలిచారా నాన్నగారు అని అడిగింది వినయంగా. బ్రహ్మానందయ్య గారు మురిపెంగా కన్న కూతురు వైపు చూసి, అమ్మా మీ అన్నయ్యలకి అతి తెలివి ఎక్కువై ఉన్న తెలివి మర్చిపోయారు. ఆలు గుర్తు చేసి అన్నయ్యలని దారిలో పడేయాలి తల్లి అన్నారు గుంభనంగా. కళ్యాణి చిరునవ్వు నవ్వి, శివాజ్ఞ అంది అంతే గుంభనంగా. పరమానందయ్య గారు చిరునవ్వుతో శిష్యుల వైపు చూసి, ఒరే మీకు ఇప్పుడు ఫటాఫట్ చటాచి విద్యలు అవసరం. కళ్యాణి ఆ విద్యలు నేర్పుతుంది. బుద్ధిగా అభ్యాసం చేసి ప్రయోజకులు కండి అన్నారు. 7 శిష్యులు తలూపుతూ ఓ అలాగే అన్నారు.
సరిగ్గా అదే సమయంలో పరమానందయ్య గారి భార్య భ్రమరాంబ వంట మధ్యలో నుంచి, ఒరే సోముడు, నువ్వు తక్షణం ఉరుకుల పరుకుల మీద అంగడి వీధికి వెళ్ళి అని చెబుతూ ఉంటే, మాట పూర్తిగా వినకుండానే, ఏమి కావాలో తెలుసుకోకుండానే, ఓహో అలాగే అలాగే అంటూ బయటకు పరిగెత్తి రెప్పపాట్లో కనుమరుగైపోయాడు సోముడు. పరమానందయ్య గారు విస్తుపోతూ, ఒరే ఒరే ఆపండ్రా, ఏం కావాలో తెలుసుకోకుండా అంగడి వీధికి వెళ్ళి వాడేం చేస్తాడ్రా అని అరిచారు. వెంటనే ఆరుగురు వాడేం చేస్తాడో తెలుసుకోవడానికి మేములేమా, ఫటాఫట్ చటాచట్ పదండ్రా తెలుసుకునొద్దాం అంటూ ఆరుగురు పరుగు తీశారు. రెప్పపాట్లో కనుమరుగైపోయారు. పరమానందయ్య గారు నుదురు కొట్టుకుంటూ, శివశివ, ఇంత మందబుద్ధుల్ని బాగు చేయడం నీకైనా తరమటయ్యా శంకరా అని వాపోయాడు. మరుక్షణం ఆయన చెవులో, అందుకే కదయ్యా నీ దగ్గరకు పంపించా అని గుసగుస ధ్వని వినిపించింది. అది విని ఉలిక్కిపడ్డారు పరమానందయ్య. ఎవరిదా స్వరం? సాక్షాత్తు శంకరుడిదా? అంటే ఇది శివాజ్ఞ అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయారు. ఇంతటితో ఫటాఫట్ చటాచట్ కథ సమాప్తమైంది. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.